నమస్తే. నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే ఈవినింగ్ స్నాక్ అనమాట. మష్రూమ్ మంచూరియా. మంచూరియా అంటే మంచూరియా కాదు, మంచూరియాలో ఇదొక వెరైటీ అనమాట. దీనికోసం ఒక మష్రూమ్ ప్యాకెట్ కావాలి. మష్రూమ్స్ని కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల కొద్దిగా అవి బాగా వైట్గా వస్తాయి, నీట్గా ఉంటాయి. దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా ఏమన్నా నీట్గా పోతాయి అనమాట. సాల్ట్ వేసి వాష్ చేస్తాను నేను. చేసేసి వాటిని ఒక్క మష్రూమ్ని వచ్చి 3 పీసెస్ అలా చేసుకుని, మరీ సన్నగా కట్ చేయొద్దు, అట్లని మరీ 2 పీసెస్గా చేయొద్దు. కొద్దిగా ఒక మష్రూమ్ని 3 పీసెస్ చేస్తే మనకి మీడియంగా ఉంటుంది, బాగుంటుంది మనం దీన్ని ఫ్రై చేసినప్పుడు. అదే కొద్దిగా 2 పీసులుగా చేసామంటే కొద్దిగా లావుగా ఉంటుంది, బాగోదు. అందుకని చెప్పి నేను ఒక మష్రూమ్ని 3 పీసెస్ కట్ చేస్తున్నాను. మీరు కూడా మ్యాక్సిమం ట్రై చెయ్యండి అలా కట్ చేయటానికి. అలా కట్ చేసి, లేదంటే అది మీ ఇష్టం, ఒకటి ఫుల్గా కూడా వేసుకోవచ్చు. అది మనుషులను బట్టి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇలాగా, కొద్దిగా పర్వాలేదు అనుకుంటే అట్లాగా కట్ చేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్, దీంట్లో ఎక్కువ వేయద్దు సాల్ట్, ఎందుకంటే మనం మళ్ళా గార్నిష్ చేసేటప్పుడు వేస్తాము. అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా వేయాలన్నమాట, మరీ ఎక్కువ వేయద్దు, సాల్టీగా ఉంటుంది. కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్, అది క్వాంటిటీని బట్టి వేసుకోండి. నాది ఒక ఫుల్ ప్యాకెట్కి అయితే సరిపోతుంది. ఒక గుప్పెడు మైదా, 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేస్తే సరిపోయిద్ది. ఒక అల్లం చిన్నులపాయ పేస్ట్, అది కూడా చాలా లైట్గా అనమాట, అది చిన్న స్పూను, ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఫ్లేవర్ కోసమే అది కూడా అంత, అసలు అది మనం వేయించేసరికి అది కూడా తెలియదు దానిలో. కొంతమంది దాంట్లో పెప్పరు అవి కూడా వేస్తారు. ఎప్పుడే మనం అంత స్పైసీగా ఎందుకు దాంట్లో వేయటమని, అయినా ఇది కొద్దిగా వేరే టైప్ వస్తుంది. అందుకని చెప్పేసి దీంట్లో ఓన్లీ కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్, అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మైదాను అది కూడా ఈ పిండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కలపద్దు, అట్లా అని చెప్పి మరీ లిక్విడ్గా కలపద్దు. కొద్దిగా థిక్ బ్యాటర్ అనమాట, అంటే దానికి బైండింగ్ అవ్వాలి నీట్గా, ప్రతిదానికి కూడా కోటింగ్ వేసినట్టుగా వస్తుంది అనమాట, నీట్గా ఉంటుంది ఇలా కలిపితే. నీట్గా కలిపేసేసి ఆయిల్ బాయిల్ చేసేసుకొని దానిలో ఇవన్నీ వేసి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలన్నమాట. ఆల్రెడీ నేను పిండి కలుపుకునేటప్పుడు, అదే మష్రూమ్స్కి బైండింగ్ చేసేటప్పుడే ఆయిల్ పెట్టేస్తాను. అందుకని చెప్పేసి ఆయిల్ బాయిల్ అయింది, ఇది కలిపేసి దాంట్లో వేసేయటమే. మనకి ఇదంతా కూడా చాలా తొందరగా అయిపోతుంది, ఏమీ అంత టైం తీసుకోదు. నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఏటికాటికి చక్కగా విడిపోతాయి, అంటే స్టిక్ అయి ఉండవు. మనం వేసేటప్పుడు ఎలా ఉన్నా సరే కొద్దిసేపు మరీ వెయ్యంగానే కలబెట్టద్దు, అప్పుడంతా బైండింగ్ ఊడిపోయిద్ది. కొద్దిసేపు అయితే అవి అట్లా ఊడిపోయి వచ్చేస్తే కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ కోసం అనమాట, దాంట్లోనే వేసి ఫ్రై చేస్తే నీట్గా ఉంటుంది. ఇదంతా గోల్డెన్ ఫ్రై వచ్చాక, అప్పుడు చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసింది నీట్గా, అప్పుడు కరివేపాకులు వేస్తే కొద్దిగా ఫ్లేవర్ కోసం అనమాట. రెండోసారి వేసిన దాంట్లో నేను పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయి దీంట్లోనే, డైరెక్ట్గా వేస్తే 2 చీలికలుగా చేసి వేసేయాలన్నమాట, బాగుంటుంది. వేయించేటప్పుడే వేసేస్తాను నేను. వీటన్నింటిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండిల్ తీసుకోవాలి అనమాట. ఇవన్నీ కూడా చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా కరకరలాడుతుంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. మనకి ఆ కారం ఏమి వద్దు అనుకుంటే ప్లెయిన్ ఇవే తినేయచ్చు, చాలా బాగుంటాయి. నీట్గా అది పచ్చిమిరకాయలు 2 ట్రిప్ వేసి దాంట్లో వేసాను అనమాట. వేసేస్తే దాంట్లోనే ఫ్రై అవుతాయి, బాగుంటాయి తింటుంటే, మనకి పంట కిందకి వచ్చినప్పుడు నీట్గా ఉంటాయి. ఇది కూడా రెండోసారి అనమాట. రెండోది ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇవి మనము దానికి విడిగా రెండోసారి దానికి మసాలా యాడ్ చేయడం అనమాట. ఎండుమిరపకాయలు ఒక 5 కానీ 6 కానీ మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేను ఒక 5 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసాను, 2 చిన్న ఉల్లిపాయలు వేసాను, ఒక చిన్న అల్లం మొక్క వేసాను. అన్నీ కూడా చాలా లైట్గా ఉంటాయి, ఎక్కువ స్పైసెస్ ఉండవు, ఎందుకంటే రాత్రిపూట తింటున్నాం ఇది. అందుకని చెప్పి మరీ పడుకోబోయే ముందు స్పైసెస్ ఎందుకని చెప్పి నేను చాలా లైట్గా వేసాను. అది కూడా మాకు సరిపోతుంది. దీనికి కొద్దిగా నూనె వేసేసి వేరే బాండిల్లో ఈ పేస్ట్ని అంతా దానిలో వేసి వేయించేసేయాలి. వేయించి దీనిలోనే కొద్దిగా పెరిగేయాలన్నమాట. పెరిగేసి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇంతే.
చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది అసలు చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మ్యాగ్నాస్ స్టైల్ అనమాట. బాగుంటుంది. మ్యాగ్నాస్లో ఎప్పుడు కానీ మనం ఏదన్నా చికెన్ కానీ ఇది కానీ ఇచ్చామంటే ఇదే స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టేస్ట్ కూడా. ట్రై చేసి చూడండి ఒకసారి. బాగుంటుంది. సాయంకాలం పూట ఈవినింగ్ స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. లేదంటే ఫ్రైగా కూడా బాగానే ఉంటుంది. పక్కన డిప్ చేసుకోవటానికి కొద్దిగా నీళ్లు పోసేసి అది వేసాక దీంట్లో లాస్ట్లో కొద్దిగా కర్డ్ వేసేసి ఇదంతా బాగా ఫ్రై కలిసేటట్టు కలబెట్టాలన్నమాట. అయిపోయాక మనకి మంటగా అనిపిస్తే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోవాలి. లేదంటే కొద్దిగా చాలు పెరుగు. కొద్దిగా పెరుగు వేసేసి కొద్దిగా ఉప్పు వేసి దీనిలో ఒక స్పూను చక్కెర వేయాలన్నమాట. కొద్దిగా అన్ని బ్యాలెన్స్ చేసిద్ది. మనం కనుక కొద్దిగా చక్కెర కనుక అట్లా చల్లామంటే అది అన్నిటిని బ్యాలెన్స్ చేసిద్ది. అందుకని చెప్పి కొద్దిగా చక్కెర, మరీ స్వీట్ ఏం రాదు, స్పైసీగానే ఉంటుంది. కాకపోతే అన్నిటిని బ్యాలెన్స్ చేసిద్ది. చాలా బాగుంటుంది ఈ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. నీట్గా బాగుంటుంది ఇది కూడా. ఎంత కలబెట్టేసేసి ఈ మష్రూమ్ని ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అన్నిటినీ దీంట్లో వేసేయాలన్నమాట. ఇది ఏమంతా డ్రై అయ్యేదాకా, థిక్ అయ్యేదాకా మనం ఏం ఉంచక్కర్లేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ అవి వేసి మష్రూమ్స్ మనం ఫ్రై చేస్తుంటే అదే డ్రై అయిపోయి థిక్గా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ అంతా తగ్గిపోయి సాల్ట్ అనమాట. ఇక్కడ చూసి వేసుకోండి, సరిపోకపోతే ఇంకొద్దిగా. దాంట్లో ఆల్రెడీ వేసాను కాబట్టి నేను కొద్దిగా వేసాను ఇక్కడ. దీనికంతా ఒకసారి కలబెట్టేసేసి నీట్గా కలిసిపోయాక మష్రూమ్స్ తీసుకొని దీనిలో వేసేయాలన్నమాట. ఇది ఎక్కువసేపు దగ్గర అయ్యేదాకా ఏమి ఉంచొద్దు. ఎందుకంటే ఇదంతా కూడా మష్రూమ్స్కి పట్టాలి కదా. అందుకని చెప్పేసి మీరు దాంట్లోనే వేసి మనం కలబెడతా ఉంటే అదే దగ్గరకు వచ్చేసిద్ది. నీట్గా అంతా ఆ వాటర్ అంతా అసలు పీల్చేసిద్ది. నీట్గా ఎవాపరేట్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ముక్క మెత్తబడిపోదు, బాగుంటుంది, క్రిస్పీగానే ఉంటుంది. అది మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా బాగా వేయించుకుంటే కొద్దిగా బాగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయిస్తే మనకి ఇక్కడ ముక్క మెత్తబడదు, నీట్గా ఉంటుంది. అంతా కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఉప్పు కారాలు కనుక చూసి వేసుకున్నారంటే అసలు ఒకసారి చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు. అంత బాగుంటుంది ఇది. చూడటానికి రెడ్గా ఉన్నా కూడా స్పైసీగా ఉండదు. ఎందుకంటే మనం ఒక స్పూను చక్కెర వేసాం కదా, అందుకని చెప్పేసి చాలా నీట్గా ఉంటుంది. నీట్గా కాదు, టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగుంటుంది. మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం ఇది. సాయంకాలం పూట ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది. చాలా చక్కగా ఉంటుంది మష్రూమ్ మంచూరియా. ఇదొకటి. మంచూరియా అంటే సాస్ వేసి మళ్ళీ టమాటా సాస్ అవన్నీ వేసి చేస్తారు. అలా కాకుండా దీంట్లో అసలు టమాటా సాసే పడదు, టమాటానే పడదు. నీట్గా రాయలసీమ గొడ్డు కారం వేసి చేసినట్టుగా అనమాట. మరీ అంత మంటే ఉండదులేండి. చాలా బాగుంటుంది. కొద్దిగా లైట్గా వేసుకుంటే మనకి సరిపడా వేసుకుంటే ఏదైనా కూడా బాగుంటుంది. చూసారా అంత దగ్గర పడిపోయింది, అసలు నీళ్ళు అన్నయ్యే లేవు. చూసారా అంత నీట్గా అంతా ఫ్రై అయ్యే దానికి స్టిక్ అవ్విద్ది అనమాట, బైండింగ్ అవుతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అద్దరిపోద్ది అసలు. ఎందుకంటే మనం కరివేపాకు, పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసాం కదా, అసలు నీట్గా వచ్చేసిద్ది అనమాట. చూసారా ఎంత పొడి 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 పొడిలు ఆడుతూ ఉందో. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి నాకు ఏమనిపించదు. మీరు కూడా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మష్రూమ్ మంచూరియా. ఇంకెక్కువసేపు కలబెట్టక్కర్లేదు, నీట్గా అంత దగ్గర పడిపోయింది. ఇక చాలు, ఇంకా ఆపేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అయిపోయింది నీట్గా. చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా నీట్గా అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ మీరు మళ్ళా చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్కలు కూడా మంచిగా అసలు కరకరలాడుతూ నీట్గా ఎంత బాగున్నాయో కదా. చూసారా ఎంత భలే ఉంది, షైనింగ్.